అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 17 నుంచి 35 వచనాలు మార్చి చదువుదాం. చాలా తక్కువ సమయం, చాలా సీరియస్గా ఈ చివరి మాటలు విని వెళ్దాం. 17వ వచనం నుంచి అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 17వ వచనం నుంచి 35 వరకు మార్చి చదువుదాం. బ్రీఫ్గా మనకు అవసరమైన సంగతులు నేను చెప్తాను. 17. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనేలాగో ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడనే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు కానీ అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందని గూర్చియు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవనియు మీకే తెలియను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు దీవించునుగాక. ప్రియమైన తండ్రి, మేమంతా నీ సేవలో ఉన్నవారము. నీ మాటల చేత మేము ఒకరము పురుగొల్పుకొని మా ముందు మీరు సిద్ధపరిచిన నీ పరిచర్యను నమ్మకంగా చేయడానికి కృపనుగ్రహించు. ఈ చివరి మాటలు మాకు ప్రయోజనకరంగా చేయండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆత్మల సంపాదకుల ఆశలు ఏమై ఉండాలో నేర్చుకున్నాం. ఆత్మల సంపాదకుల ఆయుధం అది ఏమిటో, దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. ఆత్మల సంపాదకుల యొక్క అంతరంగం చూసాం. ఆత్మల సంపాదకుల ఆశయం కూడా చూసాం. ఇప్పుడు ఆత్మల సంపాదకుని అంతిమ పలుకులు, దీన్ని ఫేర్వెల్ వర్డ్స్ అంటారు. ఒక ఆత్మల సంపాదకుని యొక్క అంతిమ పలుకులు తన వెనుక ఉన్న సంఘానికి, తన వెనుక ఉన్న మనుషులకు ఈ అంతిమ పలుకులు పలికి తన తనువు చాలిస్తే మంచిది అని నా మట్టుకు నాకు అనిపిస్తుంది.
ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో ఆత్మల సంపాదకుడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ పౌలు ఎఫెసు అనబడిన ప్రాంతంలో ఉన్న సంఘ పెద్దలను మిలేతు అనే స్థలానికి పిలిచి తన కొన్ని అంతిమ పలుకులు పలికాడు. ఆ పలుకులు పలికిన తర్వాత పరిచర్య కొనసాగించబడ్డానికి, ఎదుటివారి యొక్క జీవితాలు చక్కబరచబడ్డానికి ఆయన పలికిన చివరి పలుకులు అవి ఉపయోగపడ్డాయి. అందుకే ఎఫెసు పట్టణంలో సంఘము కొంతకాలం నిలిచింది, సేవ జరిగింది. కాబట్టి స్థలములో కూర్చున్న ఆత్మల సంపాదకులమైన మన అందరి అంతిమ పలుకులు ఇలాంటివైతే చాలా బాగుంటుంది. సరే, ఇప్పుడు చదివినటువంటి భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు తన అంతిమ పలుకుల్లో నేను గతంలో ఎలా సేవ చేశాను అనేది చెప్పాడు, ఇప్పుడు ఎలా సేవ చేస్తున్నాను అనేది కూడా చెప్పాడు, భవిష్యత్తులో మీరు నేను కలిసి ఎలా సేవ చేయాలో కూడా చెప్పాడు. పాస్ట్ మినిస్ట్రీ, ప్రజెంట్ మినిస్ట్రీ, ఎస్కటలాజికల్ లేదా ఫ్యూచర్ మినిస్ట్రీ, భవిష్యత్తు పరిచర్య. ఇక్కడ కూర్చున్న సేవకులు సేవకురాలు అయిన అందరూ కూడా భూతకాలపు పరిచర్య, వర్తమానకాల పరిచర్య, భవిష్యత్తు కాల పరిచర్య. ఎలా దీన్ని మనం నిర్వహించుకోవాలి, ఎలా దీన్ని చక్కబెట్టుకోవాలి, ఈ 3 విషయాలలో మనం సరిగా ఉంటే మన పలికినటువంటి అంతిమ పలుకులు మరికొంతమంది జీవితాలకి ఆరంభపు పునాదులు అవుతాయి. మన దగ్గర అంతిమ పలుకులు సరైనవి లేకపోతే మరి ఒకరికి ఆరంభాన్ని మనం ఇవ్వడానికి వీలు పడదు. ఇప్పుడు 17వ వచనం దగ్గర నుంచి స్నేహితులారా, 17వ వచనం దగ్గర నుంచి 23వ వచనం వరకు ఆయన చేసిన గతకాలపు పరిచర్యలో ఆయన ఎలా పరిచర్యలు చేసేవాడో చెప్పాడు. మొదటి మాట చెప్తాను చూడండి. మొదటి మాట కొరకు మొదటి మాట ఏమిటంటే పారదర్శకతతో సేవ. ఏంటండి? మినిస్ట్రీ విత్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకతతో పరిచర్య. చూడండి, చదువుతున్నాను. 18వ వచనం చివర్లు అంటాడు, మీ మధ్య ఎలాగ నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. మళ్ళీ 19వ వచనం చివర్లు అంటాడు, నేను ఎలాగన ప్రభువుని సేవించుచుంటేనో మీకే తెలియను. తర్వాత ప్రియమైన స్నేహితులారా 21వ వచనం చివరిలో ఎలాగో సాక్ష్యమిచ్చుచుంటేనో ఇదంతయు మీకు తెలియను. చూసారా? 3 సార్లు ఈ పదాలు చూసినప్పుడు ఎలా నడుచుకున్నానో మీరు ఎరుగుదురు, ఎలా ప్రభుని సేవించానో మీకు తెలుసు, ఎలాగ సాక్ష్యం ఇచ్చానో మీకు తెలుసు. అంటే సేవకుడుగా నేను, నా ద్వారా జరిగిన సేవ ఏది దాపరికంగా లేదు. నా వ్యక్తిగత జీవితంలో దాపరికాలు లేవు, నా సేవలో కూడా ఏమీ దాపరికాలు లేవు. నేను పారదర్శకతతో నేను పనిచేశాను. ఒక సేవకుని యొక్క సేవ ఒక తెరిచిన పుస్తకంలాగా ఉండాలట. ఒక సేవకుని యొక్క జీవితం తన కుటుంబంలోనూ సంఘములోనూ ఒక తెరిచిన పుస్తకంలా ఉండాలట. అతని నైతిక జీవితమే కావచ్చు, అతని ఆర్థిక జీవితమే కావచ్చు, అతని కుటుంబ జీవితమే కావచ్చు, ఏమీ దాపరికాలు లేవు. ప్రియులారా, ఈ రోజున చాలామంది సేవకుల జీవితంలో దాపరికాలు, చీకటి ఉన్న కారణం చేత అటు కుటుంబంలోనూ ఇటు సంఘములోనూ సరైనటువంటి సావాసమును కోల్పోయే దుస్థితిని తెచ్చుకుంటున్నాం. ఎందుకో చెప్తాను వినండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యోహాను భక్తుడు ఏమంటాడంటే, ఆయన వెలుగులో నడుచుకొనుచున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకున్నట్లయితే అన్యోన్య సావాసము గలవారమగుదము అంటాడు. ఇంటిమేట్, వినండి ప్రియులారా, ఆ ఫెలోషిప్, సన్నిహితమైన సావాసం దేని బట్టి వస్తుంది అని అంటే పారదర్శకతను బట్టి వస్తుంది. వినండి, అలాగని అన్ని విషయాలు ఏదో డంకా వేసి అందరి ముందు చెప్పాలని చెప్పడం లేదు, కానీ నీ సేవలోనూ నీ కుటుంబంలోనూ ఉన్న వ్యక్తులకు నీ జీవితము తెలియాలి, అలాగని నీ పరిచర్య కూడా తెలియాలి. ప్రియులారా, ఎక్కడైతే చీకటి ఉంటుందో, ఎక్కడైతే దాపరికం ఉంటుందో అక్కడేదో కనబడని పాపం అక్కడ ఉంది అని అర్థం. ట్రాన్స్పరెన్సీ ఎందుకు లేదు, చీకట్లో ఎందుకున్నాయి విషయాలు అనంటే అక్కడ ఏదో ప్రియమైన స్నేహితులారా భయంకరమైన పాపం ఉందని లెక్క.
చాలామంది దాచి మూసి బ్రతుకుదామని ప్రయత్నం చేస్తారు. కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితంలో కానీ ఇది మంచిది కాదు. నువ్వు ఎలాగ ప్రభువుని సేవిస్తున్నావో తెలియాలి, ప్రభుతో నువ్వు ఎలా నడుస్తున్నావో తెలియాలి, నువ్వు ఎలాగ ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నావో నీ కుటుంబానికి నీ సంఘానికి తెలియాలి. పారదర్శకతతో సేవ చేయటం అది సేవకులకు ఒక ఆశీర్వాదకరమైన మెట్టు. ఇది మొదటి మాట. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను. ఆ వెర్సెస్ నోట్ చేశారే అనుకుంటున్నాను నేను. రెండో సంగతి ఏంటనంటే పూర్ణమైన వినయభావముతో సేవ. ఇది గతంలో నేను ఎలానే సేవ చేశాను, పూర్ణమైన వినయభావంతో. చూడండి, చదువుతున్నాను 19వ వచనంలో, యూదుల కుట్రల వలన నాకు శోధన సంభవించినప్పుడు కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగ ప్రభువును సేవించుచుంటేనో అది మీకు తెలుసును. నా మీద కుట్రలు జరిగినాయి, అలాగనే నాకు బోల్డని శోధనలు వచ్చాయి. ఈ కుట్రలు శోధనలు వచ్చినప్పుడు సహాయం చేయమని నేను మనుషుల మీద నేను ఆధారపడలేదు. ఈ కుట్రలు ఈ శోధనలు జరిగినప్పుడు ఈ కుట్రలు చేసే వాళ్ళ మీద, లేకపోతే నాకు శోధన ఉన్న మనుషుల మీద నేను ప్రతిదాడికి దిగి వారి మీద కోపం ఉంచుకొని కూడా నేను బతకలేదు. వింటున్నారా? మనుషుల మీద ఆధారపడలేదు. అలాగనే ఈ కుట్రలు లేక శోధనలకు కారణమైన మనుషుల మీద నేను కోపము పెట్టుకొని నేను బతకలేదు. కానీ ఒకటి మాత్రం నేర్చుకున్నాను, ఇంటో కన్నీళ్ళు విడుస్తూ పూర్ణమైన వినయభావంతో సేవ చేయడం నేర్చుకున్నాను. ఏమిటి కన్నీళ్ళు విడుస్తూ పూర్ణమైన వినయభావంతో సేవ చేయటం అంటే, నా దేవుడు అనుమతించకపోతే ఈ కుట్రలు నా మీద జరుగునా, నా దేవుడు అనుమతించకపోతే ఈ శోధన నాకు వచ్చినా దీంట్లోంచి ఎలా బయటపడాలి అని కన్నీళ్ళు విడుస్తూ ఆయన ఇచ్చిన శోధన, ఆయన అనుమతించిన కుట్రలకు నేను శిరము వంచి నేను వినయము చూపించానే తప్ప మనుషుల మీద ఆధారపడలేదు, మనుషుల మీద నేను పగబెట్టుకోలేదు. ఆయన దగ్గర కన్నీళ్ళు విడిచాను. వింటున్నారా? ఆయన దగ్గర నేను కన్నీళ్ళు విడిచాను. ఇది దేవుడిచ్చింది అని అనుమతించి నేను సాగిపోయాను. ఇదే వస్తుందా? కుట్రలు లేకపోతే వినండి, శోధనలు వచ్చినప్పుడు తెలియకుండానే ఎవరో మనుషుల మీద ఆధారపడిపోతాం. లేకపోతే ఈ కుట్రలు ఈ శోధనలు ఎవరి వల్ల వచ్చినాయో వారి మీద హృదయంలో చేదు పెట్టుకొని ఆయాసం పెట్టుకొని సమయం కొరకు వేచి ఉంటాం వాళ్ళకి దెబ్బ కొట్టడానికి. కన్నీళ్ళేవి, వినయభావం ఏది? మన ప్రభు ఎట్లాంటి వాడు అని అంటాడంటే, పేతురు 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనంలో ఇలా రాసి ఉంది, దూషించిన వారిని బదులు దూషించక, శ్రమ పెట్టిన వారిని వినండి బెదిరించక, ఇవ్వండి న్యాయముగా తీర్పు తీర్చు, దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అవతలని కాదు. దూషించిన వాళ్ళ బదులు దూషించలేదట మన ప్రభు, శ్రమ పెట్టిన వారిని బెదిరించలేదట మన ప్రభు, న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి వాళ్ళని అప్పగించలేదట, తను తానే అప్పగించుకున్నాడట. ఇలా చెప్తాను. మనల్ని ఎవరో దూషించారు, నోరాగుద్దా? మనము ప్రతి దోషానికి దిగిపోతాం. ఎవరో శ్రమ పెట్టారు, ఎలా బెదిరిస్తామో తెలుసా? దేవుడు చూస్తాడు బ్రదర్. ఇది బెదిరించడమే. కొంతమంది ఇంగ్లీష్లో అంటే ఎటర్నిటీ విల్ డిసైడ్ బ్రదర్ అంటున్నాడు ఒక ఆయన. నిత్యత్వంలో తేలిపోద్ది బ్రదర్ అంటున్నాడు అన్నమాట. అది బెదిరించడమే. దేవునికి అప్పగించేస్తున్నాను బ్రదర్ నిన్నంటాడు. ఆయనను అప్పగించే పని నీకెవడిచ్చాడు? నిన్ను అప్పగించుకోరాదా ముందు? చూసారా? పూర్ణమైన వినయభావం, కన్నీళ్ళు, ఈ 2 మిస్ అయిపోతున్నాయి సేవలో మనకు. అందుకనే మన అంతిమ పలుకులు ఇతరులకు అది ఆదిమ పునాదులుగా మిగలవేమో అన్నట్టుగా ఉన్నాయి మన జీవితాలు. అమ్మ, అర్థమవుతున్నదా? మొదటి మాట పారదర్శకతతో సేవ, రెండవ మాట ఏంటంటే పూర్ణమైన వినయభావంతో సేవ, మూడో సంగతి ప్రయోజనకరమైన సేవ. చూడండి, ఇదన్నీ పౌలు తన పాస్ట్ చెప్పుకుంటున్నాడు, తన గతంలో ఎలా పరిచయం చేసేవాడు చెప్పుకుంటున్నాడు. 20-21 వచనాలు, మరియు ప్రయోజనకరమైనదేది దాచుకొనక బహిరంగంగాను ఇంటను మీకు తెలియచేయచ్చు బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యమిచ్చానో మీకు తెలుసు అన్నాడు. తర్వాత ప్రియమైన స్నేహితులారా, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమి ఉండలేదు అన్నాడు 27 వచనాల్లో. ఆ 2 వచనాలకు 27 కలిపితే ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండానే చెప్పాను. ఏది ప్రయోజనకరమైన బోధ అంటే వినండి, రూపాయి బిళ్ళకు 2 ముఖాలు ఉన్నట్టు, పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు ప్రయోజనకరమైన బోధకు 2 ముఖాలు ఉన్నాయి.
ఒక ముఖం ఏంటనంటే దేవుని యందలి విశ్వాసము కొరకైన బోధ, మరొకటేంటో తెలుసా, పాపముల విషయమే పశ్చాత్తాపం కొరకైన బోధ. ఈ రెండు కలిస్తేనే మారు మనసు. ఒకట మారు మనసు కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచడం మారు మనసు కాదు, లేదా తమ పాపాల గురించి తామే ఊరికే పశ్చాత్తాపడుతూ వైరాగ్యంతో చెంది ఏడుస్తూ కూర్చోవడం, అది కూడా వినండి, అది నిజమైన మారు మనసు కాదు. దేవుని యందలి విశ్వాసం, అలాగనే పాపముల విషయమైన పశ్చాత్తాపం, ఈ రెండు కలిస్తేనే వినండి మారు మనస్సు అనుభవం. ఇది ప్రయోజనకరమైన బోధ. ఈ రోజుల్లో ఏమైపోతుందో తెలుసా అండి, వినండి చాలా జాగ్రత్తగా. ఒక ఎక్స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు దేవుడు దీవిస్తాడు బ్రదర్, దేవుడు మంచివాడు బ్రదర్, నమ్మండి బ్రదర్, విశ్వసించండి బ్రదర్ అంటున్నాడు. వాడు పాపములు ఏదో వాడికి చూపడు, తమ పాపముల విషయం పశ్చాత్తాపడడానికి సహాయపడ్డు. అదర్ సైడ్ కాయిన్ ఏమీ ఉండదు వారి టీచింగ్లో. మరికొంతమంది దేవుని మీద ప్రేమ పుట్టేలాగా, దేవుని మీద విశ్వాసం వచ్చేలాగా, దేవుని మీద భయం వచ్చేలాగా టీచింగ్ ఇవ్వకుండా, హే మెట్టుందా, మోకాలుందా, కంచుందా, కాపుదలుందా, చీకట పట్టినోడా, నాశనం అయిపోతావురా, తిట్టుబోతా, త్రాగుబోతా, తిరిగిపోతా, రిపెంట్, మారు మనసు పొందరా అంటున్నారు. మంచివి మాటలన్నీ, కానీ అదర్ సైడ్ కాయిన్ ఏది? దేవుని యందలి విశ్వాసం ఏది? ఈ దేవునందల విశ్వాసానికి ప్రయోజనకరమైన మాటలు అందించకపోతే, వాడి పాపాల విషయమే నొచ్చుకునే మాటలు మనం అందిస్తే వాడికి వైరాగ్యం వస్తుందే తప్ప పశ్చాత్తాపం రాదు. అవును నేను ఇట్లాంటి వాడిని, అవును నేను ఇట్లాంటి దాన్ని, తిట్టిపోతాను, తిరిగిపోతాను, త్రాగబోతాను, చెడిపోయాను, పడిపోయాను అని అనుకుంటాడే తప్ప దేవునందల విశ్వాసం రాదు. ఈ రెండు కలిపి చెప్పాలి. అటు దేవునందల విశ్వాసం వచ్చేలాగా, ఇటు పాపాల విషయం పశ్చాత్తాపడేలాగా ఈ రెండు ఉండాలి. అమ్మా వింటున్నారా? ఈరోజు చాలా బోధలు ఎట్లయినా తెలుసు, అయితే ఆ అంచు లేకపోతే ఈ అంచు, కానీ ఎవడి సమతుల్యమైనటువంటి బోధ ఈ రోజున క్రైస్తవ్యంలో మిస్ అయింది. ఈ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి మనం ప్రయోజనకరమైన ఏది దాచుకొనకుండా దేవుని మీద విశ్వాసం వచ్చుటకు బోధ, వారి పాపాల విషయం పశ్చాత్తాపం కొరకైన బోధ, ఈ రెండు కలుపుకొని దేవుడు మనకు అప్పగించిన మనుషులను ఎవడి పెంచినా నేను అని చెప్పగలిగిన, అంతిమ మాటలు పలకగలిగిన ఒక స్థాయికి మనం చేరాలి. పారదర్శకతతో కూడిన సేవ, పూర్ణమైన వినయభావంతో కూడిన సేవ, ప్రయోజనకరమైన బోధన అందించే సేవ. నాలుగో సంగతి ఏంటంటే పట్టుదలతో కూడిన సేవ. ఇది చేశాను నేను ఇదివరలో, అదే చెప్పుకుంటున్నాడు. మరో తరం ఈ సేవను ముందుకు తీసుకువెళ్ళడానికి పట్టుదలతో నీ సేవ చేశాను. చూడండి, చదువుతున్నాను 22-23 వచనాల్లో. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడనై యెరూషలేముకు వెళ్తున్నాను. అక్కడ నాకేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని నాకు తెలియను. అని యెరూషలేములో దెబ్బలున్నాయి, బంధకాలున్నాయి, ప్రాణం పోయే పరిస్థితి ఉందని పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణంలో చెప్తున్నాడు కదా. మరి యెరూషలేము వెళ్ళడం మానేయొచ్చుగా? మారడట. ఎందుకు మారడంటే, నేను యెరూషలేము వెళ్ళడం దేవుని చిత్తం, అక్కడ వాక్యం చెప్పడం దేవుని చిత్తం, అందుకని నేను చావనన్నా చస్తానేమో కానీ అక్కడ వెళ్ళి తీరుతాను అనుకుని వెళ్తున్నాడే. ఇదేంటో తెలుసా? పెర్సిస్టెన్స్, పట్టుదలతో కూడిన సేవ. మనం ఎట్లయిపోతామో తెలుసా అండి? పట్టుదల వదిలేసి మనం చేసాం, అవడం లేదు, స్వీకరించడం లేదు, ఆపేద్దాం. మనకి ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి, ఆపేద్దాం. మా ప్రాంతంలో గొల్లగండి అని ఒక సముద్ర తీర ప్రాంతం ఉంది. గొల్లగండి ఆ ఊరి పేరు. ప్రియులారా, గ్రామానికి ఒక దొరగారు, ఏమంటే కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ పరిచర్యలో మెడికల్ డాక్టర్, ఆయన ఆప్తమాలిక్ డాక్టర్, కల్లా డాక్టర్ గారు. ఆయన వచ్చి ఆరోగ్యవరమైన హాస్పిటల్ని స్టార్ట్ చేసినాడు. ఎంతోమంది కళ్ళ ఆపరేషన్లు చేసి సేవలు అందించి వాక్యం చెప్పేవాడు. ఆయన పేరు గెలిసన్ దొరగారు. ఆయన ఎవడు పగలంతా ఉద్యోగం అయిపోయిన తర్వాత హాస్పిటల్ పని అయ్యాక ఆ తీర ప్రాంతాలు మీరు సువార్త చెప్తే, ఈ గొల్లగండి అని ఊరికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏంటో తెలుసా ప్రియులారా? ఆ ఊరు వాళ్ళంతా బాగా కొట్టి ఊరు బయటికి లాగేశారు. మనుషులు వేసినటువంటి హ్యూమన్ డంగ్, మానవ పేడలో దొర్లించి కొట్టారు. అందులో కుర్రగాడు ఒక చెప్పుతో మానవ పేడని ఇట్లా తగిలించి ఆయన ఏదో చెప్పబోతుంటే యేసుని గూర్చి మూతి మీద కొట్టాడు. ఇది పగిలింది. ఆ చెప్పుకున్న మానవ పేడ నోట్లోంచి కలిసిపోతుంటే ముక్కుకు దుర్వాసన, నోట్లోంచి రక్తం, అలాగనే మానవ పేడ కలిసిపోయింది ఇక్కడ. అయినా చెప్పాడంట వాక్యం. చెప్పిన తర్వాత
సిబిఎం వారిని వెళ్ళిపోమన్నారు, మిషనరీస్ని. గెలిసన్ దొర గారు వెళ్ళిపోయాడు కెనడా. వెళ్ళిపోయిన తర్వాత ప్రియమైన స్నేహితులారా వినండి, ఆ గొల్లగండి గ్రామ సర్పంచ్ ఆ పక్కనున్న గ్రామానికి ఆ సర్పంచ్కి మధ్య వచ్చిన గొడవల్లో తలల బద్దలు కొట్టుకుంటున్నారు, పీకలు నరుక్కుంటున్నారు, 144 సెక్షన్ పెట్టారు. తర్వాత రోజు వాళ్ళు వేసిన ప్రణాళికను బట్టి ఈ ఊరు చాలామంది చచ్చిపోయేలాగా ఉన్నారని ఒక భయం పట్టేసింది ఈ ఊరు ప్రెసిడెంట్కి. రేపు తెల్లవారితే ఏమైపోద్దో, తెల్లవారుజామున ఏమైపోద్దో, మా వాళ్ళు వెళ్తారు సముద్ర పొడ్డుకి చేపలు పట్టేదానికి, బాలూరులు వస్తారు, కానీ వాళ్ళు పగబెట్టున్నారు, వాళ్ళు కత్తులు రెడీ చేసుకున్నారట, నరికేస్తారేమో గ్రామస్తుల్ని మా ఊరు వాళ్ళని బాధతో కూర్చొని ఏదో రేడియో ఇలా తిప్పుతూ ఉన్నాడు. ఇంట్లో రేడియో ఉంది, టీవీలు ఉండే రోజులు కాదవి. ఆ రేడియో ఇలా తిప్పుతూ ఉంటే వినండి ప్రియులారా, ఒక వాక్యం వస్తూ ఉంది ఆ రేడియోలో. ఆపి విన్నాడు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, చాలా సంవత్సరాల కిందట తెల్లదొరగారు వచ్చి ఏ మాటలు చెప్తే నేను చెప్పుతో మానవ పేడను ముంచి మూతి మీద కొట్టానో అదే మాటలు వినబడుతున్నాయి. వినాలనుకుని విన్నాడు. నాకు ఏ సంవత్సరం నేను పాపాత్ముడని గమనించి ఉదయం తగులు ఏమైతే అవని కొట్టుకొని తెల్లవారుజాముని సోంపేటకు వచ్చి ఒక సేవకుడు కలిసి బైబిల్ అడిగి తెచ్చుకొని యేసు ప్రభు తన హృదయం ఇచ్చాడు. ఆయన కొట్టి పంపించిన కాలం చాలా కాలం కిందట జరిగిపోయింది. ఈ మధ్యకాలంలో ఏమీ సేవ జరగలేదు. ఇప్పుడు ఊరు సర్పంచ్ మారిన తర్వాత గొల్లగండిలో వినండి అందరికీ సువార్త చెప్పడం మొదలు పెట్టాడట. అందరూ ప్రభుని నమ్ముతున్నారు. అప్పుడప్పుడు సోంపేటకు వచ్చి వాక్యం విన్న ఆయన ఊర్లోనే సంఘం ఉంటే మంచిదని ఊర్లో చాలామందిని ప్రభుగా తయారు చేసే మందిరం కట్టే సేవ జరిగిస్తుంటే ఒకసారి వాక్యం చెప్పడం నేను పిలువబడితే ఊర్లోకి వెళ్ళి అడుగు పెట్టాను. ఊర్లో ఎవడు కనబడ్డంలా. మంచాల మీద పడుకున్న ముసలమ్మలు, మంచాల మీద పడుకున్న తాతయ్యలా కనబడుతున్నారు. ఏరమ్మా ప్రజలంటే సముద్ర పొడ్డున మీటింగ్లు అవుతున్నాయ్యా, అందరూ వెళ్ళిపోయారు అంటే అక్కడ వెళ్తే ఊరంతా ఉంది అక్కడే. సముద్ర పొడ్డున తాటాకుల పందిరేసుకుని వాక్యం వింటున్నారు అక్కడ. వినండి ప్రియ, అక్కడ ఒరి ఒక అబ్బాయి పాని అని ఆయన సేవ చేస్తున్న బ్రదర్, ఇంత గొప్ప సేవ ఎలా జరిగింది గొల్లగండిలు అంటే ఆయన అంటాడు, నన్ను కాదన్నా అడగాల్సింది ఆయన అడగండి. వాళ్ళ నాన్న ఒకప్పుడు ఈ ఊరికి సర్పంచ్ ఉండేవాడు, అక్కడి నుంచి వచ్చింది ఉజ్జీమి ప్రాంతాల్లో. ప్రియులారా, నేను ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే పట్టుదలతో ఆ గ్రామానికి వెళుతూ తిట్లు తింటూ తన్నులు కాస్తూ ఆఖరికి ఏమైనటువంటి దెబ్బలు తిన్నటువంటి గెలిసన్ ఈ దేశాన్ని విడిచిపెట్టేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఆ స్థలములో ఉజ్జీవాన్ని రగిలించడం మేము చూస్తున్నాం ఈ రోజున. నేను మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా, ఏదైనా ఒక పని ప్రభు మనకి అప్పగిస్తే ఆ పనిలో మనల్ని ఉంచితే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని వెనకడు వేయడం కాకుండా నేను చావనన్నా చస్తానేమో కానీ అని పని ముగించుకుంటానని పట్టుదల ఉంటే తగిన కాలమంది ఆయన పని చేసుకుని పోతాడు. పట్టుదల లేని మనుషులమై మనం వెనకడుగు వేస్తే ఇక పని జరిగేదైతే ఏమీ ఉండదు. ఇది పాస్ట్ మినిస్ట్రీ, నా గతకాల పరిచర్య ఇది. ఓ కొత్త తరమా, ఈ ఆత్మల సంపాదకుని అంతిమ పలుకులు వినండి. ఈ ఆత్మల సంపాదకుని అంతిమ పలుకులు వినండి. పారదర్శకతతో సేవ చేశాను, పూర్ణమైన వినయభావంతో సేవ చేశాను, ప్రయోజనకరమైన బోధనతో అందించి సేవ చేశాను, పట్టుదలతో సేవ చేశాను. ఇక్కడ కూర్చున్న మనమందరము చచ్చే ముందు ఈ మాట ఎవరికైనా చెప్పి చావగలమా? చస్తారో మళ్ళీ ఏమనుకున్నారు, ఇదేంట్రా బాబు వాక్యం వినడానికి వస్తే చస్తారంటాడు అనుకోకండి. నేను ఒకసారి ద్వారపూడిలో ఒకసారి అడిగాను నత్తాలేని రెడ్డి గారి దగ్గర మీటింగ్లో, హౌ డు యూ విల్ డై, అది నా ప్రసంగం. ఆమె ఎలాగ చావాలనుకుంటున్నావు అని ప్రసంగం మొదలెట్టాను. కొంతమంది సేవకులు ఒళ్ళుమండిందంట నా మీద. అదేంటంటే చక్కగా వాక్యం విందామని వస్తే ఎలా చావాలనుకుంటున్నావు, ఇలా చావు అని మొత్తం చావడానికి చిట్కాలు చెప్పినాడు ఏంటి అని ఎవరిద్దరూ సేవకులు బాధపడ్డారట. తర్వాత రోజు మీటింగ్లో అన్నాను, మీరు ఎలా చస్తారు అని అడిగినందుకు మన వాళ్ళు వచ్చుకున్నారట. పోనీ నేను అడగను, మీకు మిగిలిపోతారా? నేను అడగనండి, ఆ ప్రశ్నకి జవాబు చెప్పండి అని. మిగిలిపోతారా మీరు? ఎలాగ చావాల్సినవి కదా, బాగా చచ్చిపోవడం మీద నేర్చుకుందాం. నేను అంటాను, క్రైస్తవుడు అంటే బాగా బతకడం నేర్చుకునేవాడు కాదు, క్రైస్తవుడు అంటే బాగా చావడం నేర్చుకునేవాడు. అదండి మన జీవితం. ఆ స్థాయికి ప్రభు మనం తీసుకుని వెళ్ళాలి.
ఈ 4 మాటలు మన వెనకాల వచ్చేస్తారని చెప్పగలిగితే మన జీవితాలు ధన్యమైనట్టే. అది పాస్ట్ మినిస్ట్రీ. ఇప్పుడు ప్రజెంట్ మినిస్ట్రీ చెప్తాను. ఇప్పుడు నేను ఎలా పనిచేస్తున్నానో తెలుసా? ఇప్పుడు తాను చేస్తున్న పనిని గురించి ఆయన కొన్ని చిత్రాలు వేశాడు. పౌలు తన మీద తాను కొన్ని బొమ్మలు గీసేసుకున్నాడండి. ఈ భాగంలో వరుసగా బొమ్మలు చెప్తాను చూడండి. 24వ వచనం, అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును. మొదటి బొమ్మ, నేను పరుగు పందెములో పరిగెత్తేవాడు, నేను రన్నర్ని. ఈ సేవలో బహుమానం పొందగా పరిగెత్తుతాను. ఫిలిప్పీ 3:14 అన్నాడు, క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. నేను రన్నర్ని. ఇది నా మొదటి చిత్రం. ఇప్పుడు పరిగెత్తుతూనే ఉన్నాను, ఆగిపోవడం లేదు. నెంబర్ 2, రెండో చిత్రం ఏంటనంటే కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుచు నేను విట్నెస్. ఇది నా బొమ్మ. నేను ఏదైతే చూచానో, నేనేదైతే విన్నానో, నేనేదైతే నిదానించి కనుగొన్నానో, ఏదైతే నాకు అనుభవమయ్యిందో దానిని నేను సాక్ష్యమిచ్చే సాక్షిని నేను. సేవకుడు అంటే పరుగు పందెములో పరిగెత్తేటువంటి వాడు, క్రీడాకారుడు. సేవకుడు అంటే వినండి ప్రియులారా, సాక్ష్యం చెప్పే సాక్షి. మనము సాక్షులం. రెండో బొమ్మ. మూడో బొమ్మ చెప్తాను చూడండి. ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను అన్నాడు. పరిచర్య నాది కాదండి, ఆయన ఇచ్చాడు, నేను పొందుకున్నానంతే. అంటే ఈ పరిచర్య నేను ఎవరినో తెలుసా? గృహ నిర్వాహకుడును. నా బొమ్మ స్టీవార్డ్. రన్నర్, విట్నెస్, స్టీవార్డ్. నేను గృహ నిర్వాహకుడుగా పనిచేస్తాను. గృహ నిర్వాహకుడు అంటే సంరక్షించేవాడే గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే నిర్వహించేవాడే గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే వృద్ధి కలిగించేవాడే గృహ నిర్వాహకుడు. ఏదైతే గృహ నిర్వాహకుడికి అప్పగించబడిందో దాన్ని సంరక్షిస్తాడు, దాన్ని నిర్వహిస్తాడు, దాన్ని వృద్ధి చేస్తాడు. ఓయికోనమై అనే గ్రీకు మాటకు అర్థం ఏంటనంటే, మొదటి మాట వార్డెన్, రెండో మాట మేనేజర్, మూడో మాట ట్రాన్స్మిటర్. 3 అర్థాలు వస్తాయి గృహ నిర్వాహకుడు అంటే. ఇక్కడ కూర్చుని సేవకులమైన మనం మనకు అప్పగించబడిన పరిచర్యకు, మనం పొందుకున్న పరిచర్యకు మన గృహ నిర్వాహకులం, మనం నిర్వహించే వాళ్ళం, దీన్ని వృద్ధి చేసేవాళ్ళం. ఈ బిరుదుకు మనం సూట్ అవ్వకపోతే వర్తమాన కాలంలో సరైన సేవ చేయలేము. ఎన్ని వచ్చాయి చెప్పండి? 3 వచ్చినాయి. 4వది ఏంటంటే మళ్ళీ 24వ వచనంలో, తుదముట్టించవలన నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటని. దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించేవాడనంటే రాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు, మీరు సిద్ధపడండి అని చెప్పే హెరాల్డ్ నేను, క్రీస్తు ఆగమన దూతను. హెరాల్డ్ అంటే క్రీస్తు ఆగమన దూత. రాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు అని చెప్పేవాడు. బాప్తిసమిచ్చి యోహాను యేసయ్య మొదట రాకడకు ఆగమన దూత అయితే, ఇక్కడ కూర్చున్న మనమందరము యేసయ్య రెండవ రాకడకు ఆగమన దూతలం. లోతులన్నీ పొడ్చండి, ఎత్తులన్నీ పలాలు చేయండి, కరుకు మార్గాలు నునుపు చేయండి, వంకర మార్గాలు తిన్నగా చేయండి. రాజు వస్తున్నాడు, రాజ్యం తెస్తున్నాడు అని అరవండి. ఇది మన ఉద్యోగం. ఎన్నొచ్చినాయి ఉద్యోగాలు? 4. క్రీడాకారులం, సాక్షులం, గృహ నిర్వాహకులం, చెప్పండి, ఆగమన దూతలం. 5వ సంగతి చెప్తాను రండి. 5వ సంగతి ఏంటనంటే చూడండి ప్రియులారా, ఇలా రాసింది 26వ వచనం. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మీకు సాక్ష్యం పెట్టొచ్చున్నాను. ఇది యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు పలికిన మాటది, కావలివాడి గురించి పలికిన మాటది. అంటే మనం ఎవరమో తెలుసా? దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలోని మనుషులకు మనము కావలివారు. వీఆర్ వాచ్మెన్స్. మనం కావలివారము. అందుకు ఒక పాట కూడా ఉంది, కాపర్ల కొరకు రాసింది, కావలివాడా కావలివాడా. ఆ పాట కూడా ఉన్నట్టుంది బ్రదర్ దగ్గర. అందులో ఉంటుంది, కావలివాడా కావలివాడా. మనం కావలివారం అండి. మనలో కొంతమంది కయ్యూను లాంటి వారు అవుతారు. కావలివారు అయ్యుండి కూడా నేను వాడికి ఏమైనా కాపలా వాడినా లేదు. సంఘములో దేవుడు నీకు అప్పగించిన మనుషులందరికీ మనం కావలివారమే. వారి విషయమై దేవుని ఎదుట లెక్క అప్పగించవలసినటువంటి కావలివారము. ఎన్నో బొమ్మ వచ్చింది? 5 వచ్చింది. 6 చెప్తాను రండి. 6వ బొమ్మ ఏంటనంటే చదువుతున్నాను చూడండి, 28వ వచనంలో,
28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. మీరు అధ్యక్షులు అంటే మీరు బిషప్స్. మీరెవరండి? నేను బిషప్, నా వెనకాల 10 మంది లేరు అనుకుంటా. ఊరే బిషప్ అంటే అర్థం అవ్వాల మన వాళ్ళకి ఎప్పటికీ. బిషప్ అంటే అర్థం ఏంటో తెలుసిన, వాక్యముతో స్థానిక సంఘానికి పరిచర్య చేసేవాడు బిషప్. 10 మంది వెనకాల, మన వెనకాల వచ్చి అయ్యగారు అంటే మనం బిషప్లం అయిపోం. నాకు ఈ రోజుకి అర్థం అవ్వడం లేదండి బిషప్ అనే మాట మన వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వలేదో. బిషప్ అనే మాట వింటున్నారా? ఎల్డర్స్ అనే మాట వింటున్నారా? ప్రెస్బిటేరియన్ అనే మాట వింటున్నారా? ఇవన్నీ వాక్యముతో సంఘమునకు సేవ చేసే వ్యక్తికి ఉన్న బిరుదులండి. వాక్యముతో సంఘమును ఏంటంటే పరిచర్య చేసేటువంటి వ్యక్తికి దేవుడిచ్చిన బిరుదులు. ఇక్కడ నా కళ్ళ ముందు బోల్డంతమంది బిషప్లు ఉన్నారు. నేను బిషప్నా అనుకొని మీరు కృంగిపోకండి. దేవుని దృష్టిలో మీరు బిషప్లే. వాక్యంతో సంఘానికి మీరు సేవ చేస్తుంటే మీరు ఎల్డర్స్, మీరు బిషప్స్, వింటున్న మీరు ప్రెస్బిటేరియన్స్. ఎంత గొప్ప స్థాయి దేవుడు మనకిస్తే. నేను కాదు నేను ఇంకెవరిని? అరే నీకు నీవెందుకు అలా కృంగ తీసుకుంటావు? దేవుడేమో నిన్ను అధ్యక్షుడు అంటున్నాడు. మా చర్చిలో వాక్యంతో సేవ చేసే బ్రదర్స్ ఉంటారు, వాళ్ళందరూ మాకు బిషప్లే. బిషప్ అనే మాటకు అర్థమై సావట్లేదు క్రైస్తవ్యానికి. వాక్యముతో సంఘమునకు పరిచర్య చేసే ఒక సహోదరుడు బిషప్. వింటున్నారు? అధ్యక్షుడు, ఆయన ప్రెస్బిటేరియన్, ఎల్డర్. ఈ బిరుదులన్నీ వాక్యంతో సేవ చేసే వ్యక్తికి దేవుడిచ్చిన బిరుదులండి. దాని తర్వాత విషయం చెప్పి ఎన్నో బొమ్మలు వచ్చినాయి ఇప్పటి వరకు? 6 వచ్చినాయి. 7వ బొమ్మ చెప్తాను చూడండి. అది 28వ వచనంలో, యావత్ మందను గూర్చియు మిమ్మను మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. మందను కాచే, మందను నడిపించే, మందను పోషించే కాపరులు మీరు. ఇది మన బొమ్మ. షెపర్డ్స్. అమ్మ ఆలకిస్తున్నారా? సేవ చేసేటువంటి సేవకులమైన మనం వర్తమాన కాలంలో ఈ బొమ్మలో ఉండి పనిచేయాలి. ఏ బొమ్మల్లో? మొదటి బొమ్మ క్రీడాకారుడు, రెండవ బొమ్మ చెప్పండి సాక్షి, మూడవ బొమ్మ గృహనిర్వాహకుడు, 4వ బొమ్మ ఏంటండి ఆగమన దూత, 5వ బొమ్మ కావలివాడు, 6వ బొమ్మ అధ్యక్షుడు, 7వ బొమ్మ కాపరి. 7 బిరుదులు ఎవరవో తెలుసా? నీవే. 7 చిత్రాలు ఎవరవో తెలుసా? నావే. ఈ చిత్రాలకు తగినట్టుగా జీవించకపోతే వర్తమాన కాలంలో మన పరిచర్య సరిగా జరగదు. పరిగెత్తేవాడుగా సరిగా పరిగెత్తాలి, సాక్షిగా సాక్ష్యం ఇవ్వాలి, ఆగమన దూతగా రాజు వస్తున్నాడని చెప్పాలి, గృహ నిర్వాహకుడుగా అప్పగించబడిన దాన్ని సరిగా నేను కాయాలి, నిర్వహించాలి, అభివృద్ధి చెయ్యాలి, కావలవాడుగా నాకు అప్పగించిన మంద కాపలా కాయాలి, అధ్యక్షునిగా వాక్యముతో వాళ్ళని నేను పెంచాలి, కాపరిగా వాళ్ళకి కాపర పరిచర్య అందించాలి. ఇప్పుడు ఇలా పనిచేస్తున్నాను బాబు, మీరు అలానే పనిచేయండి. పౌలు ఎట్లాంటాడో చెప్పనండి. తిమోతి ఉదాహరణ చెప్తాను. బాబు తిమోతి, నేను ఎలా చేస్తున్నానో ముందు చూడు. నేను ఎలా చేస్తున్నానో ముందు చూడు. కొద్ది కాలం అయ్యాక తిమోతి అంటాడు, బాబు తిమోతి, నేను చేస్తున్నా, నాతో కలిసి పనిచేయి. ముందేమో చూడు, తర్వాత ఏమో కలిసి పనిచేయి. చివరికి వచ్చేసరి బాబు తిమోతి నువ్వు చెయ్యి, నేను దూరం ఉండి చూస్తూ ఉంటాను. అదండి బిబిలికల్ లీడర్షిప్. మొదటి మాట ఏంటి? నేను చేస్తాను, నువ్వు చూడు సేవ. రెండో లెవెల్ ఏంటనంటే నేను చేస్తాను, నాతో కలిసి చెయ్యి, రెండో లెవెల్ సేవ. మూడో లెవెల్ ఏంటనంటే నువ్వు చెయ్యో, నేను చూస్తూ ఉంటాను, ఆ థర్డ్ లెవెల్ సేవ. అలాగ సేవను మరో తరానికి మిగిల్చే వాళ్ళు ఈ 7 చిత్రాలకు సరిపోయిన వాళ్ళు అవుతారు. అయిపోయింది, ఎక్కువ చెప్పలేను, మన టైం కూడా లేదు కనుక. ఫ్యూచర్లో సేవలో మీరు జాగ్రత్త పడదురు, నేను జాగ్రత్త పడతానని ఆ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ మాట్లాడడం మొదలుపెట్టాడు. నెంబర్ 1 మొట్టమొదటి ఏంటన్నాడనంటే, చదువుతాను చూడండి 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందన కనికేరేంప. ఎవరి తోడేళ్ళు అనంటే వీరండి దుర్బోధకులు, బయట నుంచి వస్తారు. ఎనిమీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. సంఘముకు సేవకు శత్రువులు బయట నుంచి వచ్చేవాళ్ళు దుర్బోధకులు.
వినండి ప్రియమైన స్నేహితులారా, కాపర్లుగా మనమే, అధ్యక్షులుగా మనమే, కావలివారిగా మనమే జాగ్రత్తలు తీసుకోకపోతే మందను కనికరించిన వారు వస్తారు, వారి వల్ల చాలా ప్రమాదం జరుగుద్ది. ఎనిమీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. రెండో సంగతి చదువుతున్నాను చూడండి 30వ వచనంలో, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటల పలుకు మనుషులు. ఎనిమీస్ ఎమాంగ్ us, మన మధ్యలోనే శత్రువులు. మన మధ్యలోని శత్రువులు ఎలాగంటారో తెలుసా? ఆ పాస్టర్ గారు ఎప్పుడు మజ్జిగన్న పెడతాడండి, మేము పలవలు పెడతాం, మా దగ్గరికి వచ్చేయండి. ఏం మాటలు ఇవి? వంకర మాటలు కావా? ఆ పాస్టర్ గారు ఇప్పుడు మజ్జిగన్నమే పెడతాడండి, నేను పలవలు పెడతాం మా బోధలో రండి అని అంటే, మజ్జిగన్నం రోజు తిన్నాడు బాగుంటాడు కానీ రోజు పలవ తిండి బాగుంటావా? పాప ఆ మాట విశ్వాసాలు అనలేరు. పాప మన అమాయకులు తెలియక, మా పాస్టర్ గారు ఇప్పుడు మజ్జిగన్న పెడుతున్నాడా, మీరు పలవలు పెడతారా అని వెళ్ళిపోతుంటారు విశ్వాసులు వాళ్ళ దగ్గరికి. వీళ్ళు వంకర మాటలు పలికేవాళ్ళు. మీ పాస్టర్కి ఏముంది వరం, స్వస్థత చేయగలడా? నేను చెయ్యేసానంటే నీ చెయ్యరపా, వీడు చేయాలి. నేను చెయ్యేసానంటే స్వస్థతట. ఓర్దొగులు బజీ సేవకుడా, నువ్వేమి సేవకుడు రావారు నువ్వు? మరో సేవకుడికి వరం లేదని చెప్పి నేను వరమునున్నవాడిని చెప్పుకొని నీ వంకర మాటలతో మనుషులను లాగేస్తున్నావు, నువ్వేమి సేవకుడు అనిపిస్తుంది నాకు. అమ్మ వింటున్నారా మీరంతా? వరకు అంటాడు, అసలు మీ పాస్టర్ గారు భాషలు వచ్చా? మా చర్చికి రా, నేను ఎన్ని మాట్లాడతావు సార్, ఒక మొక్క అర్థమైసి వస్తుంది, నీకు అర్థమైసి వచ్చిందా? నువ్వు మాట్లాడిన భాష నీకు అర్థమైసి వచ్చిందా? పోనీ నీకుంది మంచిది. ఎందుకంటే వరము చెప్పుకోవడానికి కాదు, వరము సంఘ క్షేమాభివృద్ధి కూడా వాడడానికి. ఉన్నాయి వరాలు, లేవని అండల్లా. స్వస్థపరిచే వరం, భాష మాట్లాడే వరం, తర్జుమా చేసే వరం దేవుడు అవసరమైతే ఇస్తాడు, వాడంతే. సంఘ క్షేమాభివృద్ధి కొరకు. కానీ లేనివాడిని చూసి నాకు వరం ఉంది, ఆడికి లేదు, ఆడి దగ్గర ఉండొద్దు, నా దగ్గరికి వచ్చాయని మనుషులను లాగేసుకొని నీ బకెట్లో వేసుకోవద్దు. కొంతమంది అయ్యగారులు, అబ్బా మా బకెట్ నిండిపోతుంది అంటున్నారు. ఎక్కడివి ఇవన్నీ? ఈ కప్పలు వేరొక బకెట్లోంచి ఎగురొచ్చాయి అంతే. కొద్ది రోజులకి ఈ బకెట్లో ఉండవు, నీకు బకెట్లో నచ్చదు, ఇంకో బకెట్లోకి ఎగిరి వెళ్ళిపోతాయి. మనమేమో నా బకెట్ నిండిపోతుంది అనుకో, ఏం బకెట్ నిండుద్ది? అది ఖాళీ అయిపోతుంది ఎప్పటికో మాపటికో. నీకు దేవుడు ఇవ్వని మనుషులు నీకొద్దు, దేవుడు నీకు ఇవ్వని మనుషులు నీకొద్దు, నీ పరిచర్య ద్వారా రక్షించబడిన మనుషులు నీకొద్దు. బాబు మా దగ్గర వద్దు, మీరు వేరే దగ్గరికి వెళ్ళండి, ఎక్కడ మీరు రక్షించబడ్డారు ఏ సేవకుని దగ్గర ఉండండి, మా అవసరం ఏదైనా ఉంటే మీ పాస్ గారితో పిలిపించండి, వచ్చి మీ సేవలో సహాయపడతాం, కానీ మీరు మా దగ్గర రావద్దు ప్లీజ్, మీరు దండ పెడతాను వెళ్ళిపోండి అని చెప్పడం వస్తుందా మనకి? మా బోధ బాగుంటుందని వచ్చారంటాం, ఒకరోజు నీ బోధ బాగోదు. మరి అన్ని రోజులు బాగా చెప్పలేం కదండి. నేను అనుకుంటాను, నేను ఇలా అనుకున్నాను ప్రార్థన చేసుకుని నా సేవకు వచ్చినప్పుడు, కానీ అది ప్రార్థనకు జవాబులు మిస్ అవుతున్నానేమని భయం వేస్తూ ఉంది. ఏమైనా ప్రార్థన చేసుకునేవాడో తెలుసా? ప్రభా నేను ప్రసంగం చేసిన రోజున ఏ మనిషికి ఉపయోగపడ్డ ప్రసంగం చేసే రోజు ఏదైనా వస్తుంది అని నీకు ముందే తెలుస్తుంది కనుక ఆ రోజులో నన్ను ఉంచొద్దు, ముందు రోజు తీసుకెళ్ళిపో అని ప్రార్థన చేసుకున్నా. ఏమండి విపరీతంగా నిన్న ఒక్కరోజు నేను 5 ప్రసంగాలు చేశానండి. నేను ఇక్కడ 2, అక్కడ 3. వింటున్నారా? ఇన్ని ప్రసంగాలు చేయడం ఏమంటారంటే, డాక్టర్ స్పర్జన్ అంకుల్ అన్నారు, అన్నకు తెలుసు స్పర్జన్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు వస్తున్నారు మా దగ్గరికి అంకుల్, 90 సంవత్సరాల ముసలోడు, 70 గంటన్నర సేపు ప్రసంగం చేసి తర్జుమా చేసిన నీళ్ళు తాగాలి మేము. ఆయన నీళ్ళు తాగడం ముసలాయన, 90 సంవత్సరాల ముసలాయన. ఆయన అంటాడు, ఏ ఫూల్ కెన్ ప్రీచ్ మోర్ దెన్ 2 sermons in a day స్వామి అన్నాడు. ఏ ఫూల్ కెన్ ప్రీచ్ మోర్ దాన్ 2 sermons in a day. రోజుకు 2 కంటే ఎక్కువ ప్రసంగాలు చేసేవాడు మూర్ఖుడే. 2 కంటే ఎక్కువ ప్రసంగాలు చేస్తాడంటే నన్ను మూర్ఖుడు చేసినారు మొత్తాన్ని మనోళ్ళు. ఇలా మాట్లాడి కొన్నిసార్లు సారం లేకుండా మాట్లాడేస్తానేమని భయం వేస్తూ ఉంటుంది. నేను మీకు చెప్పకోరే విషయం ఏంటో తెలుసా? మనం ఎవరికంటే అతీతులం కాదు, అసలు మనకంటే ఆ బ్రదర్ మాట్లాడిన ప్రసంగమే బాగుంటుంది, ఆగిదే మంచి సేవకుడు అనుకుంటే వంకర మాటలకు తావులేదు. వంకర మాటలతో మనుషుల్ని ఈడ్చుకుని వెళ్ళిపోం మనం. ఈ రోజున ఆంధ్రాలో మన క్రిస్టియన్ కమ్యూనిటీలో వంకర మాటలతో మా దగ్గర ఏమండి ఇన్ని వేల మంది తారదు పరలోకములాగుంటుందట. అన్ని వేల మంది ఉంటే పరలోకంలాగుంటే నరకానికి పో. ఎక్కువ మంది ఉంటారుగా అక్కడ. చూసారు మనుషులు వాళ్ళ మాయ మాటలు చెప్పి వంకర మాటలతో లాగుతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో సంఘాల్లో ఉన్న విశ్వాసులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంటే సంఘాలు ఖాళీ అయిపోతుంటాయి. హైదరాబాద్ లాంటి సిటీలో నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్, హెబ్రోన్ అసెంబ్లీస్, పెద్ద పెద్ద లూథరన్ చర్చ్ ఖాళీ అయిపోయాయండి. గుంపులో కలిసిపోయారు. ఆ సేవకుడు ఏమో నేను పట్టించుకుంటాడా, నీ రక్షణ అనుభవం కనుక్కుంటాడా, నీ మారుమనసు అనుభవం కనుక్కుంటాడా, రక్షణ నిశ్చేతుందో లేదో తెలుసుకోగలడా, నీ ప్రార్థన జీవితం ఏదో తెలుసుకోగలడా, నీ సాక్షి జీవితం ఏదో తెలుసుకోగలడా, నీ కుటుంబ జీవితం ఏదో పరీక్షించగలడా, అలాగే సేవలో నీ శిష్యునిగా తయారు చేయగలడా, నిన్నేమన్నా తన సేవలో వాడుకోగలడా, ఏముండదు. కానీ వీళ్ళకి ఏంటి సరదా తెలుసా, అబ్బా పరలోకం లాగుంది. ఎంతమంది 20,000 మంది మధ్యలోకి వెళ్ళాను, పరలోకం లాగుంది. నిజమైన సంఘం ఎప్పుడు చిన్నదిగానే ఉంటుంది. పెద్ద మందా భయపడద్దు అనలేదు. చెప్పండి. నిజమైన క్రైస్తవ సంఘం చిన్న మందగానే ఉంటుంది. క్రిస్టియన్స్ నెవర్ 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 మెజారిటీ. క్రిస్టియన్స్ ఆల్వేస్ మైనారిటీ. అంతే. మనం ఎప్పుడు కొంచెముగానే ఉంటామండి. పిచ్చిరాళ్ళు ఎన్నో ఉంటాయి, కానీ వింటున్నారా మీరంతా, పిచ్చిరాళ్ళు ఎన్నో ఉంటాయి, రత్నాలు కొంచెమే ఉంటాయి. బంగారం వెండి వెలగలరాలు కొంచెం ఉంటాయి, కర్ర గడ్డి కొయ్యకాలు బోల్డంత ఉంటుంది. నేను చెప్పలా, పౌలే చెప్పాడు ఆ మాట. కనుక వినండి ప్రియమైన, వంకర మాటలు పలికే వాళ్ళు, గొర్రెలను తమ నోట ఖర్చుకొని లాగి వెళ్ళిపోయే వాళ్ళు సమాజంలో ఉన్నారు. మనం జాగ్రత్త పడాలి. వాళ్ళని తప్పుపడ్డాన్ని చెప్పడాలి, మన జాగ్రత్త కొరకు చెప్తున్నాను. దుర్బోధకులు వస్తారు, ఎనిమీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. వంకర మాటలు చెప్పే వాళ్ళు వస్తారు, ఎనిమీస్ ఎమాంగ్ us. మూడో సంగతి పౌలేమంటాడంటే, ఎనిమీస్ వితిన్ us. మన లోపలే శత్రువులు తయారవుతారు. మన లోపల తయారయ్యే శత్రువులు కనిపెట్టకపోతే సేవకులంగా మనం పాడైపోతాము, మన సంఘము పాడైపోతుంది. ఎవరు శత్రువులు మనలో పడతారు? చదువుతున్నాను చూడండి. పాజిటివ్ మాటలు చెప్పాడు, నెగిటివ్ యాంగిల్లో చెప్తాను. 31వ వచనం. కావున నేను 3 సంవత్సరం రాత్రింబగల కన్నీళ్ళు విడిచొచ్చు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. మెలకువగా ఉండడం అది రైట్ యాటిట్యూడ్. ఇవ్వండి, నిద్రాశక్తితో ఉండడం అది మన లోపల ఉండే ప్రమాదం. మన లోపల పుట్టే శత్రువు నిద్రాశక్తి. మా దగ్గర పాస్టర్ గారు ఉండేవాడు, ఒక ఆయన మా ఇంటి ముందును. తబడా నువ్వు వెళ్ళు సేవ చెయ్యి అంటే తినేయడం, మంచం మీద ఇట్లా పడుకుంటాడు. మా ఇంట్లోంచి కనబడేది అనమాట. ఏమండి ఇలా కాలు పెడతాడు మంచం మీద, ఇట్లట్లా కొట్టుకొని మళ్ళీ లేచాక శనగ్గింజలు నోట్లు వేసుకొని నమిలి మళ్ళీ పడుకొని మంచం మీద ఎట్లెట్లా కొట్టుకొని, ఒరే వాక్యమన్నా చదవరాదా, ప్రార్థనన్నా చేయరాదా, సువార్తను చెప్పడానికి పోరాదా అంటే, ఏంటన్నా ప్రతిదీ గట్టిగా చెప్తారు మీరు, కొంచెం డబ్బులు సాయం చేస్తున్నారనే కదా, మీ హెల్ప్ అక్కర్లేదు అన్నాడు. ఒరే హెల్ప్ ఇవ్వలేక కాదురా, డబ్బులు ఇచ్చానని చెప్పలేదు. నువ్వు 30 సంవత్సరాల లోపు నీ ఒళ్ళుని ఎలా డిసిప్లిన్ చేసుకుంటావో 30 తరువాత నీ శరీరం అలాగ ఉంటుంది. 30 లోపు నువ్వు సోమరోడు అయితే తరువాత చచ్చే వరకు నువ్వు సోమరోడివే. సేవకులు 30 సంవత్సరాల లోపు శరీరాన్ని ఎలా డిసిప్లిన్ చేసుకుంటారో 30 తరువాత వారి శరీరం అలాగే డిసిప్లిన్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నారా లేదా? 30 లోపు యవనస్తులు బాగా వినాలి. ఒళ్ళు నలగనివ్వండి ప్రియులారా, ఒళ్ళు ఇవ్వండి, అలవనివ్వండి, ఒళ్ళు కొంచెం నొప్పులు రానివ్వండి. సుకుమార్ భూబొమ్మలు అయిపోకండి. భూబొమ్మలు అంటే సుకుమారంగా బతికేవాళ్ళు భూబొమ్మలు అంటాం మేము శ్రీకాకుళం జిల్లాలో. సేవకు వచ్చింది కష్టపడడానికి కానీ నిద్రాశక్తితో బతకడానికి కాదు కదా. మెలకువ కావాలి, వాచ్ఫుల్నెస్. అది లేదనుకోండి, ఇవ్వండి, నిద్రాశక్తి వస్తే శత్రువు ఎక్కడి నుంచో రాలేదు, నీలోంచి పుట్టాడు మీ సంఘంలో. అమ్మ వింటున్నారా? 32వ వచనం. ఇప్పుడు దేవునికి నేను కృపావాక్యమును మిమ్మల్ని అప్పగించుచున్నాను అన్నాడు. వాక్యపు లోతులేనితనం ఇదొక శత్రు. షాలోనెస్. వినండి ప్రియులారా, వాక్యపు లోతులేనితనం ఇదొక శత్రువు సేవకునికి, అతనిలోంచే పుడుతుంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నేను నిన్నే చెప్పాను, జీవితకాలం నేర్చుకుందాం రండి, జీవితకాలం నేర్చుకుందాం. నా మట్టుకు నేను ప్రభు సందులో నిలబడి చెప్తున్నా, రోజుకి ఒక 2 ప్రసంగాలైనా వింటాను ఒక మంచి దైవ సేవకునివి. నేను నేర్చుకోవాలి కదా, నేను చదవాలి కదా. రోజుకు 2 మెసేజెస్ వినండి. ఎడ్రియన్ రోజర్స్ అని ఒక మంచి బ్యాప్టిస్ట్ ప్రీచర్, నా ఫేవరెట్ ప్రీచర్. ఆయన ప్రసంగాలు చాలా రిథమిక్గా సిస్టమేటిక్గా ఉంటాయి. ఏదైనా విని నేర్చుకోవచ్చు కదా. రోజుకో 2 ప్రసంగాలు వినమన్నాడు మా దైవజనుడు ఒక ఆయన. వింటున్నాను, నేర్చుకోవాలిగా.
అంతేగాని నేర్చుకుంటేనే కదా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళేది. లేకపోతే పై మాటలు చెప్పుకొని మిగిలిపోతాం కదా. ఆ పై మాటలే సంఘానికి నేర్పిస్తే సంఘం ఏమి ఆరోగ్యంతో ఉంటుంది అనే భయం మనకు ఉండాలి. నేను అందుకని వాక్యం చెప్పే వాళ్ళ గురించి ఒక ఆయన బాపట్లలో ఒక చిన్నయ్యసూరి ఇలాగ అన్నాడు, అన్నా మన సేవకులకు నేను కొన్ని పేర్లు పెట్టినాను అన్నాడు. ఏం పేర్లు పెట్టావన్నా అంటే చెప్పనా అన్నాడు. చెప్పన్నా. ఏం లేదన్నా, మన సేవకుల్లో కొంతమంది రెవరెండ్ వెల్డింగ్లు ఉంటారన్నా అన్నాడు. ఏంటి రెవరెండ్ వెల్డింగ్ అంటే అన్నా అన్నాను. ఏం లేదన్నా, అక్కడదొక వాక్యం ఎక్కడదొక వాక్యం ఎక్కడదొక వెల్డింగ్ చేసి నెత్తి మీద కొట్టేయడమే అన్నాడు. వీళ్ళ పేరేంటండి? రెవరెండ్ వెల్డింగ్ అంట. ఇది ఒక రకం ఉన్నారన్న మనోళ్ళు. రెండో రకమే అమ్మ విశ్వాసులు ఉన్నప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం తల్లి, మమ్మల్ని అర్థం చేసుకోండి అమ్మా విశ్వాసులు. రెండో రకం విశ్వాసులు ఎవరంటే వీళ్ళ పేలేమో రెవరెండ్ జంపింగ్ అంట. వాక్యం తీసుకుంటాడు, అది పూర్తిగా వివరించడు, దాని మీద జంప్ చేసి వెళ్ళిపోతాడు. 2 గంటలు అయిపోద్ది, మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఆరాధన అయిపోయింది, దీవెని తీసుకుని ఇంటికి వెళ్ళండి అమ్మా అన్నాడు. చదివిన వాక్యం ఏది, చెప్పిన వాక్య సారాంశం ఏది, జంపింగ్ అయిపోయింది. రెవరెండ్ జంపింగ్. వీరిద్దరు పర్లేదు. మూడో రకం ఉంటాడు, అతను ఎవరు తెలుసా? రెవరెండ్ వామిటింగ్ అంటే అతని పేరు. అంటే ఈ టీవీలో ఒక మొక్క, న్యూస్ పేపర్లో ఒక మొక్క, ఇంటిలో ఒక మొక్క, వీధిలో ఒక మొక్క, అన్ని మొక్కలు నోట్లో పెట్టుకొని వచ్చి బుళుక్కుమని కక్కేస్తాడట మనుషుల మీద. అతగాడి పేరు రెవరెండ్ వామిటింగ్ అంట. వినండి ప్రియులారా, ఇది కాదు ఇందుకు మనం పిలవబడలేదు. మనం ఎందుకు పిలవబడ్డాం తెలుసు? నన్ను ఇవ్వండి సేవకు వచ్చిన తొలి రోజుల్లో ఒక ముసలి పంచికట్టు సేవకుడు చెప్పిన మాట మీకు చెప్తాను. పంచికట్టు సేవకుడు ఈస్ట్ గోదావరి జిల్లా ఆ బోర్డర్లోంచి వచ్చాడు మా ప్రాంతాల సేవకి. పీటర్ అంకుల్ నేను ఫుల్ టైం సేవకు వచ్చాను అంకుల్, నాకేదో 2 మొక్కలు చెప్పండి అన్నా. నేను 2 మాటలు చెప్పాలన్నా. ఆయన అందుకు వచ్చావా, ఏం తింటావు చెప్పు, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. నేనే వండుతాను అంకుల్. అతని భార్య బిడ్డలు ఎవరు లేరు, మీ ప్రాంతం వాడే. మా ప్రాంతానికి వచ్చి సమస్తం కోల్పోయి సేవ చేశాడు పెద్ద ఆయన. సరే ఏదో ఉండేమో, ఇద్దరు కలిసి తిన్నాక అంకుల్ నేను వెళ్ళిపోబోతున్నాను, నాకేదో 2 మాటలు చెప్పరాదా అంటే అన్నాడు. సరే నాయన సేవకు వచ్చా, ఉద్యోగం అయిపోయింది అన్నాడు. వదిలేశాను అంకుల్ పూర్తిగా అన్నాను. మంచిది మరి అయితే విను నాయన, ఎవడైతే నిన్ను పిలిచి కోడి కోసి భోజనం పెడతాడో ఆడే రేపు నీ పేకొస్తాడని తెలుసుకోరా అన్నాడు. అదేంటి అంకుల్ అంటే, ఆతిథ్యం ఇచ్చేయింది తప్పు కాదు నాయన. నువ్వు కోడి కోసి భోజనం పెట్టారని ఊరికే మొద్ద మీద మొద్ద మింగావనుకో, ఈ పాస్టర్ తిండిపోతాడని పాపం అతను గమనించి ఎక్కడ చెప్పేస్తే నీ సాక్ష్యం పోతుంది. నీ పేకోసినట్టేగా సాక్ష్యం పోతే. తిండి కక్కుర్తి పడొద్దని చెప్పడానికి మాట చెప్పానన్నాడు. మీరు ఎంత రుచికరమైన భోజనాలన్నా పెట్టండి నా ముందు, అంకుల మాట జ్ఞాపకం వస్తుంది, చచ్చినా నేను ఎక్కువ తిన్నాను. మీరు ఎంత రుచికరమైన భోజనం పెట్టండి, మొక్కలు వండుతారో, చేపలు వండుతారో, ముద్దలు వండుతారో, ఏమంటే వెజిటేరియన్ వండుతారో, మీరు ఎన్నన్నా పెట్టండి, నేను ఆ సమయానికి ఈ పూట నుంచి ఆ పూట బతకడానికి సరిపడా తిండి ఏమంటే అంతకంటే ఎక్కువ తినకుండా ఉండేలాగా ఆయన మాట ఉపయోగపడుతుంది నాకు. ఇదొక మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడో తెలుసా? నాయన వాక్యం చెప్పే సేవకు వచ్చావు కనుక ఇది బాగా విని అన్నాడు. చెప్పండి అంకుల్ అన్నాను. ఏం లేదు నాయన, బైబిల్లో ఉన్న వాక్య గింజలన్నీ తీసేసి, బైబిల్లో ఉన్న వాక్య గింజలన్నీ తీసి ముందు నీ హృదయం అనే కొండలో పోయి, నీ హృదయం అనే కొండ తీసి మోకాలని పొయ్యి మీద పెట్టు. మోకాలని పొయ్యి మీద పెట్టిన తర్వాత పరిశుద్ధాత్మని వేడని కట్టెలు వేడి తగిలించు. తర్వాత దేవుడు ఇప్పటికే నీకు కొన్ని అనుభవాలు ఇచ్చుంటాడే, అనుభవాలని గరిటెతో తిప్పి కలిపి వండి పెట్టరా, కొంచెం ఆరోగ్యంగా ఉంటారు సంఘం అన్నాడు. నీకు అర్థమైందో లేదో? వాక్య గింజలు ఎందులో పోయాలట? హృదయమైన కొండలో. ఈ కొండ దేని మీద పెట్టాలట? మోకాల మీద పొయ్యి మీద పెట్టాలట. దానికి ఏం కట్లు పెట్టాలట? పరిశుద్ధాత్మని వేడని కట్లు తగిలించాలట. ఏ గరిటె పెట్టి కలపాలట? దేవుడిచ్చిన అనుభవాలైన గరిటె. అనుభవం లేకుండా వాక్యం చెప్పొద్దు. నువ్వు చెప్పిన సందేశంలో నీ అనుభవం లేకుండా వాక్యం చెప్పొద్దు అన్నాడు. ఏం చెప్పినాడు పంచికట్టు సేవకుడు? ఈ రోజు వరకు మనకు అర్థం కావడం లేదు. అది వాక్యం చెప్పడం ప్రపంచంలో అన్ని పనుల కంటే కష్టమైన పని. నోబుల్ టాస్క్, సర్వోన్నతమైన పని వాక్యం చెప్పడం. అదే సమయంలో కష్టమైన పని. దాన్ని తేలిగ్గా ఎంచి ఏది చెప్పినా చెల్లుద్దురు అనుకున్నామనుకో, నిత్యత్వంలో తీర్పులో నిలబడవలసి ఉంటుంది. భయపడదాం. కాబట్టి లోపల వాక్యపు లోతు లేని తనం తెచ్చుకోవద్దు. అది శత్రువు. అమ్మ వింటున్నారా? నిద్రాశక్తి ఒక శత్రువు, లోపల నుంచి పుడుతుంది. వాక్యపు లోతు లేని తనం ఇది ఒక శత్రువు. మూడో చెప్తాను చూడండి, 33వ వచనంలో, యవన వెండినైనను బంగారమనైనను వస్త్రమనైనను నేను ఆశింపలేదు. దురాశ అది నీ శత్రువు.
దురాశాదిని శత్రువు నీలో పుట్టనీయొద్దు. సేవకులుగా మీ లోపల ఎవరిది ఆశించొద్దు. అమ్మ వింటున్నారా? దురాశ మనకొద్దు. దురాశ పుట్టిందో లోపల వచ్చిన శత్రువు. తర్వాత నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. ఇదేంటో తెలుసా? పరాన్న జీవులు అవ్వడం ఇదొక శత్రు. పరుల మీద ఆధారపడి బతికేయడం. ఆ పాస్టర్ గారండి వీడి మీద ఆధారపడి బతికేస్తాడు, వాళ్ళ మీద ఆధారపడి బతికేస్తాడు. ఎప్పుడు అతనేమి కష్టపడే రకం కాదు, కానీ వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడి బతికేసే రకం అండి. ఈ శత్రు మన లోపల నుంచే పడతాడు. డిపెండింగ్ అపాన్ హ్యూమన్ బీయింగ్స్. అది ఒక డేంజరస్ ఎనిమీ. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి ఏమి విస్తరించును? యెహోవాను ఆధారంగా చేసుకొనక నరులను ఆధారం చేసుకుని యెహోవా మీద నుంచి హృదయం తొలగించుకున్నవాడు ఏమవుతాడన్నాడు. ఇవన్నీ వచ్చినాలే కదా మనకే. కనుక దేవుని మీద ఆధారపడని పరిస్థితి వస్తుందేమో, జాగ్రత్త. చివరి మాట ఏమన్నాడంటే పౌలు, ఎవడి స్వార్థం ఇవ్వండి. ఏమన్నాడు తెలుసా? మనం ఇచ్చేవాళ్ళం ఇవ్వాలట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుడు ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన వాటిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. స్వార్థం లేకుండా ఇవ్వడమే నా జీవిత ధ్యేయం అన్నట్టుగా బతికాను. స్వార్థం తెచ్చుకోకండి, అది మీ లోపల తయారయ్యే శత్రువు. సోమరతనం ఒక శత్రువు, వాక్యపు లోతు లేని తనం ఒక శత్రువు, దురాశలు ఒక శత్రువు. వింటున్నారా? స్వార్థం ఒక శత్రువు. అవి మనం లోపడతాయి. అవి పుట్టకుండా చూసుకోండి. భవిష్యత్తులో మీకు సేవలో మంచిది, నాకు మంచిదని నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు. కనుక ఇవి ఆత్మల సంపాదకుని అంతిమ పలుకులు. నా పాస్ట్ మినిస్ట్రీ, నా ప్రజెంట్ మినిస్ట్రీ, నా ఫ్యూచర్ మినిస్ట్రీ. కనుక వినండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను నిన్నే చెప్పాను, మన సేవలు మనతోనే సమాధి కాకూడదు, మన సేవలు మనతోనే మరణించకూడదు అనుకుంటే వినండి, భూతకాల పరిచర్యలు జాగ్రత్త, వర్తమాన కాల పరిచర్య సరిగా నిర్వహించి భవిష్యత్ కాల పరిచర్య కొరకు జాగ్రత్తలు తీసుకుందాం. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.